2x ప్లస్ 4y ఈక్వలెంట్ టు 137. 3x ప్లస్ 6y ఈక్వలెంట్ టు 1234. 2x ప్లస్ 3y ఈక్వలెంట్ టు 48. 3x ప్లస్ 4y ఈక్వలెంట్ టు 3x ప్లస్ 4y ఈక్వలెంట్ టు 60. 3x ప్లస్ 4y ఈక్వలెంట్ టు 60. సార్ ఎందుకు సార్ ఈ క్వశ్చన్ వేసాను సార్? కోఎఫిషియంట్ ఎప్పుడు కూడా 31, 30, 29 కాకుండా మిగతాది ఉంటే ఏం చేయాలి? 2x ప్లస్ 4y ఈక్వలెంట్ టు 137. మనం ఏం కనుక్కుంటున్నాము? పాజిటివ్ ఇంటిగ్రల్ వాల్యూలు కనుక్కుంటాం. పాజిటివ్ ఇంటిగ్రల్ వాల్యూ అంటే న్యాచురల్ నంబర్ వాల్యూలు సార్. అంటే వాల్యూలు 1 నుంచి ఏమైనా తీసుకోవచ్చు, 1 నుంచి ఏదైనా తీసుకోవచ్చు. 2x ప్లస్ 4y ఈక్వలెంట్ టు 137. 3x ప్లస్ 6y ఈక్వలెంట్ టు 1234. 2x ప్లస్ 3y ఈక్వలెంట్ టు 48. 3x ప్లస్ 4y ఈక్వలెంట్ టు 60. ఇది చాలా జాగ్రత్తగా చూడండి సార్. ఎలా సాల్వ్ చేయాలి? ఎందుకు సార్ ఈ క్వశ్చన్ వేసాము? ఇక్కడ 31, 30, 29 కాకుండా ఉంటే ఆ పద్ధతి కూడా మీరు తెలియాలి. రైట్ నవ్ ఇక్కడ చూడండి సార్. 2x ప్లస్ 4y ఈక్వలెంట్ టు 137. సొల్యూషన్స్. ఫస్ట్ వన్ 2x 2 ఇంటూ ఎనీ నంబర్ ఈవెన్ నంబర్. 4y 2 ఇంటూ 2y ఈవెన్ నంబర్. ఈవెన్ ప్లస్ ఈవెన్ ఇట్ ఈజ్ అన్ ఈవెన్ నంబర్. ఈవెన్ ప్లస్ ఈవెన్ ఇట్ ఈజ్ అన్ ఈవెన్ నంబర్. 137 అనేది ఆడ్ నంబర్. కాబట్టి ఫస్ట్ వన్ ఆన్సర్ ఎంత? నో వాల్యూ ఫర్ ఎక్స్ కామా వై. ఫస్ట్ వన్ ఆన్సర్ ఎంత? నో వాల్యూ ఫర్ ఎక్స్ కామా వై. మళ్ళీ చెప్తున్నాను, 2x 2 ఇంటూ ఎనీ నంబర్. 2 ఇంటూ ఎనీ నంబర్ చేస్తే అది ఈవెన్ నంబర్ అవుతుంది. 4y 2 ఇంటూ 2y అంటే ఇది కూడా ఈవెన్ నంబర్ అవుతుంది. ఇది ఈవెన్ నంబర్, ఇది ఈవెన్ నంబర్. 2 ఈవెన్ నంబర్స్ని యాడ్ చేస్తే ఆన్సర్ కూడా ఈవెన్ నంబర్ వస్తుంది. ఆన్సర్ కూడా ఈవెన్ నంబర్ వస్తుంది. ఆన్సర్ కూడా ఈవెన్ నంబర్ వస్తుంది. 137 అనేది ఆడ్ నంబర్. 137 అనేది ఆడ్ నంబర్. కాబట్టి నో వాల్యూ. 2x అనేది ఈవెన్ నంబర్, 4y అనేది ఈవెన్ నంబర్. 2 ఈవెన్ నంబర్లను యాడ్ చేస్తే ఆన్సర్ కూడా ఈవెన్ నంబర్ రావాలి. రెండోది ఇక్కడ చూడండి సార్. 3x 3x అనేది 3 తోటి డివైడ్ అవుతుంది. 6y 6 అనేది కూడా 3 తోటి డివైడ్ అవుతుంది. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 3 తోటి డివైడ్ అవుతుంది. 3x అంటే 3తో డివైడ్ అవుతుంది. 6y అనేది కూడా 3 తోటి డివైడ్ అవుతుంది. ఇది 3తో డివైడ్ అవుతుంది, ఇది 3తో డివైడ్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 3తో డివైడ్ అవుతే రైట్ హ్యాండ్ సైడ్ కూడా 3 తోటి డివైడ్ అవ్వాలి. రైట్ హ్యాండ్ సైడ్ కూడా 3 తోటి డివైడ్ అవ్వాలి. 3 తోటి డివైడ్ అవ్వాలి అని అంటే దాని డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3. సమ్ ఆఫ్ ద డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3. 4 ప్లస్ 3 ఎంత? 7. 7 ప్లస్ 2 ఎంత? 9. 9 ప్లస్ 1 ఎంత? 10. 10 అనేది రైట్ 3తో డివైడ్ అవుతుందా? అవ్వట్లేదు. సో కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్ మీకు అడిగితే టకాటక్ మీకు ఆన్సర్ వస్తుంది సార్. 3x అనేది 3తో డివైడ్ అవుతుంది. 6y అనేది 3తో డివైడ్ అవుతుంది. ఇది 3తో డివైడ్ అవుతుంది, ఇది 3తో డివైడ్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేది 3తో డివైడ్ అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ కూడా 3తో డివైడ్ అవ్వాలి. 3తో డివైడ్ అవ్వాలి అని అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3తో డివైడ్ అయి ఉండాలి. 1 4 ప్లస్ 3 7. 7 ప్లస్ 2 9. 9 ప్లస్ 1 10. 10 అనేది 3తో డివైడ్ అవ్వదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సపోజ్గా మీకు ఇంకో ఎగ్జాంపుల్ చేస్తాను. టక్కున ఆన్సర్ చెప్పండి సార్. 5x ప్లస్ 10y ఈక్వలెంట్ టు 1342. ఆన్సర్ ఎంత? 5x అనేది 5తో డివైడ్ అవుతుంది. 10y అనేటిది 10 తోటి డివైడ్ అవుతుంది. 2 నంబర్లు 5తో డివైడ్ అవుతే రైట్ హ్యాండ్ సైడ్ కూడా 5తో డివైడ్ అవ్వాలి. 5తో డివైడ్ అవ్వాలి అని అంటే యూనిట్ డిజిట్ నాకు 5 కానీ 0 కానీ వచ్చి ఉండాలి. ఇది నాట్ డివిజిబుల్ బై 5. నాట్ డివిజిబుల్ బై 5. అర్థమైందా సార్? ఫస్ట్ 3 ప్రాబ్లంలు ఐ హోప్ మీకు ఒక డైరెక్షన్ ఇస్తే చాలు సార్, ఒక ఐడియా ఇస్తే చాలు మీకు అర్థమవుతుంది. ఎందుకు ఈ 3 ప్రాబ్లంలు అంటే ఎస్పెషల్లీ ఎవరైతే ఎస్ఎస్సి స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఒక క్వశ్చన్ అడిగారు సార్. ఆ క్వశ్చన్ చూద్దాము.
ఒకతను నాకు 500 రూపాయలు ఇచ్చాడు. ఒకతను నాకు 500 రూపాయలు ఇచ్చాడు. 500 రూపాయల నోట్లో ఇవ్వలేదు. అతను నాకు కొన్ని 5 రూపాయల నోట్లు ఇచ్చాడు, కొన్ని 20 రూపాయల నోట్లు ఇచ్చాడు, కొన్ని 50 రూపాయల నోట్లు ఇచ్చాడు. నాకు మనిషి 500 రూపాయలు ఇచ్చాడు. 500 రూపాయలు 3 రకాల కరెన్సీలో ఇచ్చాడు. నాకు 500 రూపాయలు 3 రకాల కరెన్సీలో ఇచ్చాడు. ఒకటేమో 5 రూపాయలు, ఇంకోటేమో 20 రూపాయలు, ఇంకోటేమో 50 రూపాయలు. అట్లా నాకు మొత్తం ఎన్ని నోట్లు ఇచ్చాడు? 20 నోట్స్ ఇచ్చాడు. అట్లా నాకు 20 నోట్స్ ఇచ్చాడు. మొత్తం ఎన్ని రకాలుగా అతను మనకు ఇవ్వచ్చు అంటే ఇక్కడ మీరు ఆలోచించండి. నా చేతిలో ఉన్న నోట్లెన్ని? 20 నోట్లు. ఆ నోట్లు ఏ రకాలు? 5 రూపాయలవి, 20 రూపాయలవి, 50 రూపాయలవి. మొత్తం ఆ నోట్లో ఉన్న కరెన్సీ యొక్క వాల్యూ ఎంత? 500 రూపాయలు. నా చేతిలో 500 రూపాయలు ఉన్నాయి. ఆ 500 రూపాయలు ఉన్న నోట్లు ఏంటంటే 5 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు. 5 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు. మొత్తం నోట్స్ ఎన్ని ఉన్నాయి? 20 నోట్స్ ఉన్నాయి. అట్లా ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు. ఇది చూడండి సార్, మొత్తం నా దగ్గర ఉన్న అమౌంట్ ఎంత? 500. అది ఎట్లున్నాయి? 5 రూపాయలై కొన్ని ఉన్నాయి, 20 రూపాయలై కొన్ని ఉన్నాయి, 50 రూపాయలై కొన్ని ఉన్నాయి. XYZ అంటే నా దగ్గర ఉన్న నోట్స్. X ప్లస్ Y ప్లస్ Z ఎంత? 20. X ప్లస్ Y ప్లస్ Z ఎంత? 20. ఈ ఈక్వేషన్ అందరికీ అర్థమైందా? 5 రూపాయలవి నా దగ్గర ఉన్నవి X నంబర్ ఆఫ్ నోట్లు, 20 రూపాయలవి నా దగ్గర ఉన్నవి Y నంబర్ ఆఫ్ నోట్స్, 50 రూపాయలు నా దగ్గర ఉన్నవి Z నోట్స్. మొత్తం నా దగ్గర ఉన్న నోట్ల వాల్యూ 20. ఇదేమో నా దగ్గర ఉన్న నోట్ల యొక్క టోటల్ వాల్యూ. ఇదేమో ఎన్ని నోట్లు ఉన్నాయి? మొత్తం నా దగ్గర 20 నోట్లు ఉన్నాయి. ఆ కొన్ని నోట్లు 5 రూపాయలే కావచ్చు, 20 రూపాయలే కావచ్చు, 50 రూపాయలే కావచ్చు. ఈ ఈక్వేషన్ అందరికీ క్లియర్ అయిందా సార్? ఈక్వేషన్ ఎక్కడ మీకు సార్ ఆ 31 కాకపోతే ఎట్లా అనే క్వశ్చన్కే ఒక కొత్త స్లైడ్ వేస్తున్నాను సార్. ఈ ఈక్వేషన్ క్లియర్ అయింది కదా? చూడ్డానికి చాలామంది డిఫికల్ట్ అనుకుంటారు, కానీ కాదు సార్. ఈ 5 తీసేస్తే X ప్లస్ 5Y ప్లస్ 10Z ఈక్వలెంట్ టు 100. X ప్లస్ 4Y X ప్లస్ 4Y ప్లస్ 10Z ఈక్వలెంట్ టు 100. X ప్లస్ Y ప్లస్ Z ఈక్వలెంట్ టు 20. 4Y మైనస్ Y ఎంత? 3Y. 10Y మైనస్ Z ఎంత? 9Z. 3Y ప్లస్ 9Z ఈక్వలెంట్ టు 20. ఇది 3తో డివైడ్ అవుతుంది, ఇది 3తో డివైడ్ అవుతుంది. 20 అనేది 3తోటి డివైడ్ అవ్వట్లేదు. 20 అనేది 3తో డివైడ్ అవ్వట్లేదు. అంటే 20 నోట్లతోటి 5 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలతోటి నేను 500 రూపాయలు ఒక మనిషికి ఇవ్వలేను. ఒక్కసారి లాజికల్గా ఆలోచించండి సార్. ఓన్లీ 5 రూపాయలే అంటే నేను 100 నోట్లు ఇస్తా. ఎగ్జాక్ట్గా నేను యూజ్ చేయాల్సింది ఎన్ని నోట్లు? 20 నోట్లు. ఈ ఎగ్జాంపుల్కి ఒక ఎగ్జాక్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. నేను 20 నోట్లు యూజ్ చేసి మళ్ళీ నోటు విలువ 5 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు యూజ్ చేసి నేను ఇవ్వలేను. ఇది అర్థమైందా సార్? ఈ చాలా మంది ఏంటంటే ఈక్వేషన్లో ఏవేవో చేస్తారు, కౌంటింగ్ చేస్తారు. లాజికల్గా ఆలోచిద్దాం. నోట్ల యొక్క వాల్యూ ఎంత? 500 రూపాయలు. 5 రూపాయలై ఉన్నాయి, 20 రూపాయలై ఉన్నాయి, 50 రూపాయలై ఉన్నాయి. 5x ప్లస్ 20y ప్లస్ 50z. X ప్లస్ 4y ప్లస్ 10z ఈక్వలెంట్ టు 100. 4y మైనస్ y ఎంత? 3y. 10z మైనస్ z ఎంత? 9z. 3y ప్లస్ సబ్ట్రాక్ట్ చేస్తున్నా సార్. రెండో దాన్ని ఒకటో దాని నుంచి తీసేస్తే 4y మైనస్ y కృష్ణంరాజు 3y. 10z మైనస్ z 9z. 100 మైనస్ 20 ఎంత? 80. ఇది 80 సార్. ఇది 80. 100 మైనస్ 20. 80 అనేది 3తోటి డివైడ్ కాదు. ఎస్, యు ఆర్ రైట్. నేను 80 బదులు 20 వేసాను. ఇది 80. 3y ప్లస్ 9z ఈక్వలెంట్ టు 8. అంటే మనకు కాన్సెప్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే కౌంటింగ్ చేయకుండా మనము సాల్వ్ చేయొచ్చు. ఇదే మోడల్ క్వశ్చన్ సార్.
5 డివిజన్ చేసి నాగేష్, రెండోది మొదటి దాని నుంచి తీసేశాను, ఎక్స్ పోయింది. 4y మైనస్ y ఎంత? 3y. 10z మైనస్ z ఎంత? 9z. 100 మైనస్ 20 ఎంత? 80. 3y ఏమో నగేష్ 3తో డివైడ్ అవుతుంది, 9z కూడా 9తో డివైడ్ అవుతుంది. 80 అనేది 9 తోటి డివైడ్ కాదు, 80 అనేది 9 తోటి డివైడ్ కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇట్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3, నాట్ డివిజిబుల్ బై 3. అంటే ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం అర్థమవుతాయి. ఇది చాలా ఈజీగా చేయొచ్చు.